సోషల్ మీడియాలో దినం వందల వీడియోలు వస్తుంటాయి. అందులో నిజమేదో అబద్ధమేదో చెప్పలేం. పబ్లిక్ కు పనికొచ్చేటి కంటే అడ్డమైన చెత్తనే ఎక్కుంటది. ఉత్తుత పోస్టులు పెట్టుడు, గాయ చేసుడు, ఫేక్ వార్తలు చెక్కర్లు కొట్టించుట్లా మస్తు ముందుంటది. సోషల్ మీడియా చేపట్టి మొన్న కుమారి ఆంటీ హోటల్ కు కూడా ముప్పు రావట్టే. ఎప్పుడు నష్టాలే కాదు లో, అప్పుడప్పుడు అసలు నిజాలు పెట్టి దొంగల్ని కూడా పట్టిస్తుంటది. గిరేంది పెండ్లి పిల్లలు గింతమంది ఉన్నారు, పిల్లగాళ్ళేమో ఇద్దరు ముగ్గురే ఆగుపడుతుండ్రు. ఇదెక్కడి కథరో. పిల్లగాడు దండలు మార్చుకోగానే కడమోళ్ళు ఎవ్వల కాళ్ళే మెడలేసుకుంటున్నారు. ఆచారం కాదు, అపచారం కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తుతి పెండ్లిలు మరి. ఖర్చులు కాకుండా అందరు ఒక్క పారే లగ్గాలు చేసుకుంటే జంటకు 51,000 ఇస్తుంది యోగి సార్ సర్కారు. ఆఫీసర్ల కన్ను గా పథకం మీద పడ్డది. బోకరిగాళ్ళని మాట్లాడి అత్తర బుత్తర టెంట్లేసి పైసలు ఇస్తామని పోరలకు లగ్గం బట్టలు తొడిగి కథకతోలే నడిపించిండ్రు. 5-6 జంటల ఫోటోలు తీపిచ్చి బిల్లులు పెట్టిండ్రు. కానీ ఉబ్బాగనోళ్ళు ఎవలో ఈడియో తీసి పెట్టే వరకు ఉత్తుతి లగ్గాల బాగోతం బయటపడి 8 మంది ఆఫీసర్ల మీద కేసులైనాయి. పైకం కొట్టేస్తానికి గింత దివాలా కోరు పనులు చేస్తారులా. తింటున్న లంచాలు, మింగుతున్న కమిషన్లు జాలక గీసొంటి దేడ్దిమా కథలు పడేటోళ్లకు మంచిగా మైలపోలు తీస్తే మళ్ళొకడు చెయ్యడు.